గత ఏడాది బాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే ప్రత్యేక అధ్యాయం లిఖించింది. ముందస్తు హైప్ లేకుండా థియేటర్లోకి వచ్చి సంచలన విజయం సాధించిన ఈ చిత్రం భారీ యాక్షన్ సన్నివేశాలు, గ్రిప్పింగ్ కథనం, పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్లతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది. భారత్ పాకిస్తాన్ నేపథ్యంలో తెరకెక్కిన కథ ప్రేక్షకుల్లో దేశభక్తి భావాలను రగిలించింది. వరల్డ్ వైడ్ గా 1300 కోట్లకు పైగా వసూలు రాబట్టి 2025 అత్యధిక కలెక్షన్ సాధించిన ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోనూ భారీ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఫస్ట్ పార్ట్ ని ప్రేక్షకులు ఇంకా ఎంజాయ్ చేస్తుండగానే మేకర్స్ సీక్వెల్ ని ప్రకటించి అంచనాలు మరింత పెంచేశారు. ఫస్ట్ పార్ట్ కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ కాగా ధురంధర్ 2 పాన్ ఇండియా స్థాయిలో 5 భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. 2026 మార్చి 19న గ్రాండ్ రిలీజ్ కు ప్లాన్ చేసిన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా కొనసాగుతోంది. ఇటీవల విడుదలైన టీజర్ యాక్షన్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో సినిమాపై అంచనాలు కొత్త స్థాయికి తీసుకెళ్లింది. టీజర్లో ఫస్ట్ పార్ట్ చివరిలో చూపించిన కీలక సన్నివేశాలను రీఫ్రెష్ చేస్తూనే మరింత భారీ యాక్షన్ కు సంకేతాలిచ్చారు. ఇది నూతన భారతదేశం సరిహద్దులు దాటి చొరబడుతోంది, దెబ్బ కొట్టి తీరుతుంది అనే డైలాగ్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఈ చిత్రానికి ఆదిత్యధార్ దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా వహిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ లో భారత గూఢచారిగా రణవీర్ సింగ్ చూపిన ఎనర్జీ, కమిట్మెంట్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. సెకండ్ పార్ట్ లో అతని పాత్ర మరింత శక్తివంతంగా డార్క్ షేడ్స్ తో కనిపించనుందని టాక్. సీక్వెల్ లో రణవీర్ సింగ్ పాత జీవితం, అతను కొత్త ప్రపంచంలో ఎలా ఎదిగాడు అనే కోణాన్ని మరింత లోతుగా చూపించనున్నారని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఇదిలా ఉండగా ధురంధర్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్ పై ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ సినిమాకు నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే భారీ మొత్తం రాబట్టినట్లు సమాచారం. సినిమా బడ్జెట్ సుమారు 250 కోట్లకు అంచనా వేస్తుండగా డిజిటల్, శాటిలైట్, ఆడియో రైట్స్ ద్వారా ఇప్పటికే ఆ మొత్తం రికవరీ అయిందని ట్రేడ్ టాక్. ప్రముఖ ఆడియో సంస్థ టీ సిరీస్ ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ కోసం ఏకంగా 60 కోట్లు చెల్లించగా డిజిటల్ రైట్స్ ను జియో హాట్స్టార్ 150 కోట్లకు పైగా వెచ్చించి సొంతం చేసుకున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. శాటిలైట్ రైట్స్ కూడా భారీ రేటుకు అమ్ముడుపోయినట్లు సమాచారం.